హాయ్ ఎవ్రీవన్. ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ యా ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ కోసం మనకు రీసెంట్గా మార్కెట్లోకి ఐపీఓకి వచ్చి ఓపెనింగ్కి రెడీగా ఉన్న 2 కంపెనీస్ గురించి ఇవాళ మనం డిస్కషన్ చేద్దాం. అందులో సురక్ష క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ అండ్ ప్రాపర్టీ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఈ 2 ఐపీఓస్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఈ సురక్ష క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచే రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీ షేర్స్ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం రీటైల్ కోటా అనేది ఏమీ లేదు. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేయడానికి లేదు, అవకాశం లేదు. అసలు ఏంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఏంటి ఈ ఐపీఓస్ ఎలా వచ్చాయి, ఇందులో ఇన్వెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటిది, మనం ప్రాపర్టీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటిది, అండ్ సురక్ష క్లినిక్ డయాగ్నోస్టిక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభం ఉంటుందా ఉండదా అనే విషయాలు మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సురక్ష క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇది క్లియర్గా వెస్ట్ బెంగాల్ బేస్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్. క్లియర్గా వీళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ సెంటర్ చూసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ క్లియర్గా ఉందా? వీళ్ళ అన్ని బ్రాంచెస్ కూడా మొత్తం వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉన్నాయి. ఒకటి బీహార్లో, ఇంకొకటి అస్సాంలో గౌహతి. మేజర్ వీళ్ళ బిజినెస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. అంటే లోకల్ మార్కెట్ ఉంది. మార్కెట్ అంతా ఒక లోకల్లో ఉంది. నేషనల్ వైజ్గా అయితే లేదు. అంటే క్లియర్గా ప్రాబ్లం ఏం లేదు. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, బిజినెస్ నేషనల్ వైజ్గా లేదు కదా అని అంటే మాత్రం ఫ్యూచర్లో నేషనల్ వైడ్గా కాదు అన్న నమ్మకం అయితే పెట్టుకోవద్దు. మార్కెట్లో లోకల్ కంపెనీస్ కూడా ఇప్పుడు నేషనల్ వైజ్గా సర్వీసెస్ ఇస్తున్నాయి. మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను. మన లోకల్ డయాగ్నోస్టిక్ సెంటరే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. అందరికీ తెలిసి ఉంటుంది, వరంగల్లో ఉన్న వాళ్ళకి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం. ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం, డిస్కషన్. వాళ్ళ లాంటిదే ఇది కూడా సురక్ష. ఇది నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఎవరు ఈ ఐపీఓ మీద వీడియోస్ చేయట్లేదు. మేజర్గా చూశాను నేను, ఎందుకు దీన్ని అవాయిడ్ చేస్తున్నారు అసలు అని అనుకొని ఆలోచించాను. బట్ కాకపోతే నాకు స్టాక్ మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ ఐపీఓ అయితే బెస్టే, బ్యాడ్ అయితే కాదు. నా వరకు ఉన్న నమ్మకం ప్రకారం అయితే బ్యాడ్ అయితే కాదు. నేను చూసిన అనాలిసిస్ కానివ్వండి, కంపెనీ ఫినాన్షియల్ స్టేటస్ కానివ్వండి, అసెట్స్ కానివ్వండి, లయబిలిటీస్ కానీ, దీని సబ్సిడరీస్ కానివ్వండి, అన్నీ బాగా ఉన్నాయి. ఈ కంపెనీకి సురక్ష క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్కి సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు, డ్రాఫ్ట్ పేపర్లో వీళ్ళు సబ్మిట్ చేశారు. 4 ఉన్నాయి సబ్సిడరీస్. సురక్ష స్పెషల్, సురక్ష సల్వియా, చూస్తున్న రేడియాలజీ, ఇమ్యునాలజీ అండ్ రెమటాలజీ. ఇవి సబ్సిడరీస్ ఉన్నాయి. వీళ్ళకు సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. బిజినెస్ బాగానే ఉంది వీళ్ళది. రెవెన్యూ కూడా గుడ్గానే ఉంది. వీళ్ళ రెవెన్యూ కూడా చూసుకొస్తే రెవెన్యూ కాంట్రిబ్యూషన్ కూడా గుడ్గానే ఉంది, బ్యాడ్గా అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్ అసెట్స్ అండ్ టోటల్ లయబిలిటీస్కి వచ్చి చూసినా కూడా బాగానే ఉంది. టోటల్ అసెట్స్ 3000 crores ఉంది, చూస్తున్నారు కదా. టోటల్ లయబిలిటీస్ 1210 గుడ్, బాగానే ఉంది. కంపెనీకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అప్పులే తక్కువ ఉన్నాయి. రెవెన్యూ చూసుకుంటే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసుకుంటే ఏంటంటే 2022లో బాగా ఉంది, 23లో కొంచెం తక్కువ, మళ్ళీ 24లో కొంచెం బెటర్. అంటే ఇంప్రూవ్ అయితే అవుతుంది. బట్ కాకపోతే 22లో ఉన్నంత రెవెన్యూ అనేది ఇప్పుడు కనబడట్లేదు. సో కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి వస్తే కొంచెం అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ కూడా పెరుగుతుంది. అడ్వాంటేజెస్ కూడా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీకి క్రియేట్ అయ్యే అడ్వర్టైజ్మెంట్ కూడా చూసుకోవాలి. ఇంతవరకు లేనిది కూడా ఆ లోకల్ మార్కెట్లో, అంటే వెస్ట్ బెంగాల్లో క్లియర్గా మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ కంపెనీ గురించి తెలుసుకుంటారు, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ గురించి తెలుసుకుంటారు. అండ్ దాని ద్వారా రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది, కస్టమర్స్ రీచ్ కూడా. సో అది కూడా హెల్ప్ అవుతుంది. అండ్ రెవెన్యూ విషయంలో కూడా ఎటువంటి బ్యాడ్ అయితే ఏం లేదు, ఇన్లైన్లోనే ఉంది, మరి వరెస్ట్గా అయితే ఏమీ లేదు నా వరకు చూస్తే. సో ఇక్కడ ఈ కంపెనీ అనేది ఐపీఓ ఎంత ప్రైస్తో వస్తుంది ఏంటి అని చూసుకోవచ్చు. ఐపీఓ November 29th వస్తుంది, December 3కి క్లోజ్ అవుతుంది.
ఫేస్ వాల్యూ 2 రూపీసే ఉంది. 10 ఉంటే బాగుండు, ఐదర్ 5 ఉన్నా కూడా బాగుండు. సో స్ప్లిట్టింగ్కి అయితే ఒకటేసారి చాయిస్ ఉంటుంది. ఫేస్ వాల్యూ చాలా సార్లు స్ప్లిట్ అయ్యింది, సో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఐపీఎఫ్ బాండ్ చూస్తే 422, 441 రూపీస్. ఆ వాల్యూ ఇవ్వచ్చా అని అనుకుంటే మాత్రం క్లియర్గానే నా వరకైతే ఇవ్వచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు రీసెంట్గా నేను క్లియర్గా చెప్పాను కదా, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వరంగల్లో చాలామందికి తెలుసు. ఇది స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఓన్లీ తెలంగాణ బేస్డ్గానే వీళ్ళ సర్వీసెస్ ఉండేవి. వీళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ కూడా ఓన్లీ తెలంగాణ బేస్డ్గానే ఉండేది, నేషనల్ వైజ్గా లేవు. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళ సర్వీసెస్ పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 1-2 సెంటర్స్లోనే ఉండదు, ఎక్కువ లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇంప్రూవ్ అయ్యారు వీళ్ళు. చూస్తున్నారు కదా, వీళ్ళ సెంటర్స్ ఇంక్రీజ్ చేశారు. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి చూస్తే చూడవచ్చు, ఓన్లీ కోల్కతాలోనే ఉంది, ఒకటే లొకేషన్లో. మహారాష్ట్ర ఓన్లీ పూణేలోనే ఉంది. బట్ కాకపోతే వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. కర్ణాటక చూస్తున్నారు కదా, హర్యానా ఒక్కొక్క దగ్గరనే బట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. తిరుపతి ఇదివరకు ఓన్లీ విశాఖపట్నంలోనే ఉండేది. తిరుపతి ఇప్పుడు రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు పెంచుతున్నారు. విజయవాడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళు కూడా లిస్టింగ్ ప్రైస్కి నియర్గానే అప్పుడు ఓపెన్ అయింది. 500 చేంజ్లో వచ్చారు. 500 చేంజ్లో వచ్చారు. అంత పెద్ద ప్రైస్ చేంజ్ అయితే, ఎక్కువ ప్రైస్ వాల్యూతోనే రాలేదు, 500 చేంజ్లో వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వస్తుంది కూడా క్లియర్గా 400 to 422, 441. సో నేను ప్రైస్ రేషియో ప్రకారం చూసుకున్నా అండ్ అసెట్స్ చూసుకున్నా అండ్ క్లియర్గా వీళ్ళ ఐపీఓ ప్రైస్ బాండ్ అనేది రీజనబుల్గానే ఉంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు క్లియర్గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయితే ఏమీ లేదు. బట్ కాకపోతే షార్ట్ టైం సూపర్ గెయిన్స్ అయితే రావు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఐపీఓని ఎక్కువ ప్రమోట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, షార్ట్ టైంలో మీకు ఐపీఓ గ్రే మార్కెట్లోనే అంటే 10%, 20% ప్రీమియం అప్రిషియేషన్ వచ్చేసి ప్రాఫిట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అదొక్కటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం. బట్ కాకపోతే కంపెనీ మాత్రం క్లియర్గా మంచి నెట్వర్క్ బిజినెస్ కలిగి ఉంది. చూడొచ్చు, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కన్నా ఎక్కువ లొకేషన్స్లో వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, అండ్ వీళ్ళ సర్వీసెస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎక్స్రే చూడండి, సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి. ఈసీజీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎలా అయితే ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. ఎంఎస్ సెంటర్, న్యూరాలజీ, కార్డియాలజీ చూస్తున్నారు కదా, పైథాలజీ చాలా ఉన్నాయి. వీళ్ళు హోమ్ బేస్డ్ కలెక్షన్స్ కూడా, శాంపిల్స్ కూడా, బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే రెవెన్యూ కొంచెం తక్కువ రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళ నెట్వర్క్ అనేది లోకల్గా ఉండి అండ్ హోమ్ బేస్డ్ సర్వీసెస్ ఎక్కిస్తున్నట్టున్నారు. అది కూడా అయి ఉండొచ్చు. అది కాస్ట్ ఎఫెక్టివ్గా మారుతుంది అనుకుంటున్నాను. సర్వీసెస్ అనేది హోమ్ బేస్డ్గా ఉన్నట్టు, హోమ్ కలెక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అందువల్ల. బట్ కాకపోతే అదర్వైజ్ వీళ్ళు బాగానే పనిచేస్తున్నారు రెవెన్యూ విషయంలో. అండ్ వీళ్ళు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ వీళ్ళు ఫండ్ రైజింగ్ కానీ, కంపెనీ గ్రోత్ కోసం, ఇండస్ట్రీ వీళ్ళ సర్వీసెస్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, ఒకవేళ ట్రై చేస్తే ఈ కంపెనీకి క్లియర్గా చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బేస్డ్గా రావచ్చు, ఆర్ లేకుంటే క్యూఏబీ కావచ్చు, లేకుంటే బాండ్స్ రూపంలో కావచ్చు. ఏ విధంగానైనా ఫండ్ రైజింగ్ చేస్తే ఈజీగా ఈ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఈజీగా వస్తాయి. అండ్ దాని ద్వారా కంపెనీ బుక్ అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. సో దాంతోపాటు సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ అయిపోయి రెవెన్యూ కూడా పెరుగుతుంది. అట్ ద టైం క్లియర్గా కంపెనీ గ్రోత్ బాగా చూపించగలుగుతుంది. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రాకముందుకి, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని లైఫ్ మొత్తం మారిపోతుంది, క్లియర్గా మారిపోతుంది. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ రెవెన్యూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది టైం టు టైం మార్కెట్లో సర్క్యులేట్ అవ్వడం, అండ్ దీని సర్వీసెస్ కూడా టైం టు టైం ఇన్వెస్టర్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి.
క్లియర్గా మనం ఇప్పుడు ఉన్న రెవెన్యూని బేస్ చేసుకొని మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మాత్రం ఆ తర్వాత ఒకవేళ కంపెనీ అనేది రెవెన్యూ ఇంక్రీజ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా షేర్ వాల్యూ అప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. ఈ స్మాల్ క్యాప్ ఐపీఓస్ క్లియర్గా షార్ట్ టైంలో మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతాయి ఒకవేళ వీటి యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది కనబడింది అంటే ఇన్వెస్టర్స్కి. సో నాకు ఈ కంపెనీ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లో ఈ డయాలసిస్ సెంటర్స్కి చాలా వాల్యూ ఉంది, కంపెనీస్కి చాలా వాల్యూ ఉంది, రియల్గా చెప్తున్నాను. ఫిజియోథెరపీ సెంటర్ కూడా చూడండి, ఇప్పుడు వాల్యూ స్టాక్ ఇది. ఒకప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత పడిపోయినా కూడా లోకల్ మార్కెట్ని బేస్ చేసుకొని ఈ కంపెనీ షేర్స్ని కూడా పడేశారు. క్లియర్ చూస్తున్నారు కదా. అప్పుడు నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, బట్ ఎగ్జిట్ అయ్యాను లాస్ వస్తుందని. బట్ కాకపోతే చూడండి, స్టాక్ మార్కెట్లో కొద్ది రోజులు దీన్ని కూడా పడేశారు. బట్ ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద వాల్యూ స్టాక్. ఈ కంపెనీలో షేర్స్ కొనుక్కోవడానికి చాలామంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎందుకంటే రెవెన్యూ ఏంటిది ఇన్లైన్లో ఉంది, పర్ఫెక్ట్ టైం టు టైం ప్రాఫిట్స్ అనేటివి రెవెన్యూ అనేది ఎస్టిమేషన్కి రిలేటెడ్గా పోస్ట్ చేస్తూ బిజినెస్ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. సో ఈ కంపెనీని ఇప్పుడు అందరూ ట్రస్ట్ చేస్తారు. ఫ్యూచర్లో కూడా ఈ సురక్ష డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా అలాంటి కంపెనీగా మారుతుంది. మీరు ఇంకా కావాలనుకుంటే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ రిలేటెడ్గా మార్కెట్లో ఉన్న కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ అండ్ వాటి బిజినెస్ వాటి యొక్క చార్ట్ చూస్తూ ఉండండి. చార్ట్స్ చూస్తే తెలుస్తుంది కదా వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో ఆ బేసిస్లో చూసినా కూడా ఈ కంపెనీ షేర్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, నేను చూసుకున్నాను ఆల్రెడీ. సో మీకు నేను ఈ కంపెనీ అనేది షార్ట్ టైం కోసం కాకుండా లాంగ్ టైం కోసం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇందులో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇందులో రీటైల్ ఇన్వెస్టర్స్ కోటా కూడా 35% ఉంది. చూడవచ్చు ఇక్కడ మనకు బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ అప్లై చేస్తే అలాట్మెంట్ రాదన్న ప్రాబ్లం లేదు. ఐపీఓ రీటైల్ కోటా 10%, 5% ఉన్న కాడ 15% ఉన్న కాడ ట్రై చేసి అలాట్మెంట్ రాకుండా సైలెంట్గా ఊపుకోవడం కన్నా ఇక్కడ అలాట్మెంట్ దొరికే కాడ తీసుకొని కొంచెం టైం ఇస్తే మీకు 100% మంచి గ్రోత్ చూపిస్తుంది కంపెనీ, షేర్ అప్రిషియేషన్ చూపిస్తుంది. దీన్ని మీరు నమ్మండి. కంపెనీ మాత్రం లాస్ మేకింగ్ కంపెనీ అయితే కాదు. క్లియర్గా కాంపిటీటర్ అడ్వాంటేజెస్ అంటే ఎక్కడైనా ఉంటాయి, బట్ కాకపోతే వీళ్ళ కాంపిటీషన్ ఆల్రెడీ చూస్తున్నాం. వీళ్ళ సెంటర్ చూస్తేనే తెలుస్తుంది వీళ్ళు లోకల్ మార్కెట్లో ఇంత కాంపిటీషన్ని క్రియేట్ చేస్తున్నారు. ఒక లోకల్ మార్కెట్లోనే గిన్ని సెంటర్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎంత కాంపిటీషన్ని క్రియేట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఈ కాంపిటీషన్ అనేది వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో బీహార్, అస్సాం అలానే అదర్ సిటీస్లో ఎంటర్ అవుతే వాళ్ళ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఫండ్ రైజ్ చేసుకొని అప్పుడు ఆ కంపెనీ రెవెన్యూ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది, కంపెనీ అసెట్స్ పెరుగుతాయి, అన్నీ కూడా ఇన్వెస్టర్స్కి హెల్ప్ అవుతాయి. అంతేనే కదా. ఓకే, అన్నీ చేయకపోయినా వీళ్ళ సబ్సిడరీస్ ఉన్నాయి కదా, మనం ఇంత 4 చూసాం సబ్సిడరీస్. ఆ సబ్సిడరీస్కి రిలేటెడ్గా కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని రైజ్ చేసుకొని వాళ్ళు సబ్సిడరీస్ వీటిని ఇంక్రీజ్ చేసినా కూడా ఈ సర్వీసెస్ని కూడా టైం టు టైం లొకేషన్స్లో ఇంక్రీజ్ చేసినా కూడా బెస్ట్ రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంతేనే కదా. ఇప్పుడు రేడియాలజీ రిలేటెడ్గా బిజినెస్ గ్రోత్ ఎక్కువ కనబడుతున్నప్పుడు వీళ్ళు రేడియాలజీ సెంటర్స్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారనుకోండి, హెల్పే కదా. సబ్సిడరీ అయితే వీళ్ళ దగ్గరదే కదా. సో ఏదో ఒక టైంలో క్లియర్గా డీమెర్జ్ అయినా ఈ రేడియాలజీ సెంటర్ నుంచి కూడా మనకు ఒక షేర్ అయితే వస్తుంది కదా. సో ఇన్వెస్టర్ లాంగ్ వ్యూలో చూడాలి. ఇన్వెస్టర్కి ఉన్న అడ్వాంటేజెస్ అనేది లాంగ్ టైంలో ఎలా మనకి హెల్ప్ అవుతాయి అనేది కూడా చూసుకోవాలి. ఈ సబ్సిడరీస్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. నాకైతే వీటిని చూశాకనే నాకు ట్రస్ట్ ఎక్కువ వచ్చింది, దీని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, దీని గురించి ఒక వీడియో చేయాలి అని అనిపించింది. మేజర్గా దీని గురించి వీటిని చూసిన తర్వాతనే, సబ్సిడరీస్ చూసిన తర్వాతనే. అండ్ ఈ సబ్సిడరీస్లో కూడా రెవెన్యూ బాగానే ఉంది. అండ్ మీకు క్లియర్గా కావాలనుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫినాన్షియల్ ఇన్వెస్టర్స్లో చూస్తే ఫినాన్షియల్లోకి వెళ్తే క్లియర్గా ఉంది సబ్సిడరీస్ రిలేటెడ్గా ఫినాన్షియల్ మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి ఎలా ఉన్నాయి వాటి రెవెన్యూ అనేది ఎలా ఉంది, టైం టు టైం చెక్ చేసుకోండి. ఓకే, ఈ సురక్ష డయాగ్నోస్టిక్ సెంటర్ని అయితే అప్లై చేయమని చెప్తాను. ఎవరన్నా ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం మిస్ కాకండి. అండ్ ఆ తర్వాత మనం ప్రాపర్టీ షేర్స్ చూస్తున్నాం కదా.
ప్రాపర్టీ షేర్స్. యా, ఇది క్లియర్గా రియాలిటీ సెక్టర్ సంబంధించింది. వీళ్ళు క్లియర్గా బెంగళూరులో ఉన్న వీళ్ళ వెంచర్ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేస్తున్నారు, ఈక్విటీ షేర్స్ని సేల్ చేయట్లేదు. ఆ ప్రాపర్టీస్కి బెడ్డింగ్స్ని ఐపీఓ రూపంలో వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్క బిడ్డింగ్ అనేది క్లియర్గా ల్యాక్స్లో ఉంది, సో థౌజండ్స్లో లేదు. సో అందువల్ల ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు లేరు. సో వీళ్ళు ఓన్లీ ప్రాపర్టీస్ అమ్ముతున్నారు. యా, వాళ్ళ వెంచర్లోని ఈ విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఈక్విటీ షేర్స్ సెల్లింగ్ కాదు. ఈ ఐపీఓ మాత్రం ఈక్విటీ షేర్స్ని అమ్మట్లేదు, ప్రాపర్టీస్ని అమ్ముతుంది ఐపీఓ రూపంలో. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.